తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఫిజిక్స్ వాలాతో ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి తాజా వివరాలేంటి? వెంకటేష్ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లి ఆయన నివాసంలో ప్రధానంగా 2 MOUలు కుదిరాయి. ఏదైతే అధునాతన సాంకేతిక ఆవిష్కరణలకు కీలకంగా ఆవిష్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో డీప్ టెక్ అభివృద్ధి చేయడంలో భాగంగా ఏపీ ప్రభుత్వం 2 ప్రధాన సంస్థలపై ఈ మేర ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ఫిజిక్స్ వాలా PW ఎడ్యుకేషన్ కంపెనీ తన పరిశ్రమ భాగస్వామి అయిన అమెజాన్ వెబ్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ లో A1 ఫోకస్డ్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకానమీ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం అనేది ఏదైతే ఏపీలో ఉన్నత విద్య ఆధునికీకరించేందుకు అలాగే టోనీ ప్లేయర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ TBI తో మరో ఒప్పందం కూడా చేసుకుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఫిజిక్స్ వాలా అలాగే TBI ఈ 2 సంస్థల ప్రతినిధులు వేరువేరుగా ఏపీ ప్రభుత్వంతో ఈ MOUలు అనేది కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం, అకాడమిక్ ఎక్సలెన్స్ అలాగే ఇన్నోవేషన్ ఏకీకృతం చేసే దిశగా ఇది పనిచేస్తుంది. ఈ పరిశోధన విద్యా ఉపాధిలో కీలక సవాళ్లను పరిష్కరించడం పైన ప్రధానంగా ఇందులో దృష్టి సారించారు. అలాగే హబ్ ఇండియా స్కోప్ మోడల్ ను అనుసరించి ఇన్నోవేషన్ యూనివర్సిటీ సెంట్రల్ హబ్ గా పనిచేస్తుందని చెప్పి ఇలా ఒప్పందం చేసుకున్న తర్వాత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీని ద్వారా విభిన్న నేపథ్యాల ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సమకాలీన హైబ్రిడ్ విద్యను యాక్సెస్ చేస్తారు. తద్వారా ఆన్లైన్ లో వ్యక్తిగత అభ్యసన అలాగే అనుభవాలకు ఇంటిగ్రేట్ చేస్తారు. అలాగే మార్కెటింగ్ డిమాండ్ కు అనుగుణంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి పరిశ్రమ భాగస్వామ్యంతో ఫిజిక్స్ వాలా కూడా పనిచేయనుంది. ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ వాలా ఫౌండర్ CEO అలెక్ పాండేతో పాటు కో ఫౌండర్ ప్రతీక్ తదితరులు మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ మేర ప్రధానంగా ఈ అవగాహన ఒప్పందం అనేది కుదుర్చుకున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు కృష్ణ.